ఓం 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 ఓం. స్థిర సుఖమాసనం. ప్రశాంతంగా కూర్చుందాం. ఏ విధమైన కదలికలు లేకుండా నిశ్చలంగా, నిర్మలంగా, రిలాక్స్డ్గా, ఏకాగ్రంగా సంసిద్ధంగా ఉన్నాం. శివోహం 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 శివోహం. సాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం. సాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం. జీవో నాహం దేశికోక్త్యా శివోహం. జీవో నాహం దేశికోక్త్యా శివోహం. జీవో నాహం దేశికోక్త్యా శివోహం. శుద్ధః పూర్ణో నిత్య ఏకः శివోహం. శుద్ధః పూర్ణో నిత్య ఏకः శివోహం. శుద్ధః పూర్ణో నిత్య ఏకः శివోహం. శివోహం. ఆ విధంగా 3 రత్నాలను, అద్వైత పంచరత్నాలను చూచి ఉన్నాం. అందులో 3. ఈరోజు 4వ రత్నం. నాహం జాతో న ప్రవృద్ధో న నష్టో. వెరీ ఈజీ, బట్ వెరీ డిఫికల్ట్ టు అబ్జర్వ్ దట్. తెల్లారు లేస్తే డేట్ ఆఫ్ బర్త్ అంటున్నాం, ఇయర్ పుట్టింది అంటున్నాం, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ యువర్ బర్త్డే అని విష్ చేస్తున్నాం. బట్ నాహం జాతో, నేను పుట్టనే లేదు. మరణం ఎవరికి? పుట్టిన వారికి గిట్టుట. జాతస్య హి ధ్రువ మృత్యు, అజాతస్య హి కో మృత్యు. పుట్టనటువంటి ఆత్మకు మృత్యు ఎక్కడా? దాని కొరాలరి. జాతస్య హి ధ్రువ మృత్యు, అజాతస్య హి కో మృత్యు. నాహం జాతో, అహం జాతః, నేను పుట్టనేలే. నా ప్రవృద్ధ, వృద్ధి పొందను లేదు. నా నష్ట, పోతాననే బాధ లేదు. పుడితే కదా పోవడానికి. జాతస్య హి ధ్రువో మృత్యు, అజాతస్య హి కుతో మృత్యు. నో మృత్యు. ఇవన్నీ అయితే ఏమిటండి? సర్వధర్మా, ఈ షడూర్ములు, ప్రాకృతా దేహస్యోక్తా, దేహస్య, దేహము యొక్క, ప్రాకృతా ఉక్తా, మొదటి నుంచి అందరూ చెప్తున్నటువంటి సర్వధర్మం.
ఏమిటి షడూర్ములు? నాహం జాతో, ఐఎమ్ నాట్ బోర్న్, నా ప్రవృద్ధో, ఐ హ్యావెంట్ హ్యాడ్ ఎనీ గ్రోత్, నా నష్టో, దేర్ ఇస్ నో డికే ఆర్ డెత్, నెవర్ ఐ డై. ప్రాకృతః సర్వధర్మాః. The qualities of Prakriti or nature, these are nature is why what? నేచర్ అంటే మాయ, మాయ అంటే గుణాలు, గుణాలంటే అనాత్మ, అనాత్మ అంటే శరీరం. ప్రాకృత సర్వధర్మా. ఈ పుట్టడము, పెరగడము, మ్రియతే చనిపోవడం, ఈ మార్పులన్నీ దేహధర్మములు. దేహస్య ఉక్తాః. They are only applicable to the body. Remember, they are applicable to the body. नाहं जातो न प्रवृद्धो न नष्टो देहस्योक्ताः प्राकृताः सर्वधर्माः. సర్వధర్మాః. ఈ అనాత్మధర్మములన్నీ కూడా షడూర్ములు. జన్మ, బర్త్, అస్తిత్వ, ఎగ్జిస్టెన్స్, టెంపరరీలీ, వృద్ధి, గ్రోత్, పరిణామ, చేంజ్, అపక్షీయ, డీకే, నష్ట ఆర్ నాశ, డెత్. ఈ షడూర్ములు సర్వధర్మాః. ఈ ధర్మములన్నీ దేహస్యోక్తా ప్రాకృతాః. దేహమునకు చెప్పబడే, ప్రకృతి సంబంధమైన దేహమునకు చెప్పబడే ధర్మములు. ఇవి స్వరూపమైన ఆత్మ పైన ఆరోపించుకుంటున్నాను. బాగుందా? ఏవైతే నా లక్షణాలు కావో వాటిని నావే అని భ్రమపడుతున్నాను. ఈ భ్రమలో అయ్యో వాళ్ళు పుట్టారు, వీళ్ళు అయ్యో వీళ్ళు పెరిగారు, మా వాడు ఇంతవాడయ్యాడు అంతవాడయ్యాడు, వీడు పోయాడు, ఆమె పోయింది అనేటటువంటి కన్ఫ్యూషన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. వాళ్ళతో ఉండే అటాచ్మెంట్స్, డిటాచ్మెంట్స్ కష్టపడుతున్నాను. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. नाहं जातो न प्रवृद्धो न नष्टो దేహస్యోక్తాః ప్రకృతాః సర్వధర్మాః. చూడండి ఎంత కన్ఫ్యూషన్. మనమేమిటి సచ్చిదానంద పరబ్రహ్మమై ఉండగా ఈ దేహం అనుకుని దేహధర్మాలైనటువంటి షడూర్ములను, 6 వికారాలను నావే అనుకుని భ్రాంతి చెంది ఆ భ్రాంతిలో సతమతమవుతూ సుఖ దుఃఖాలను వాళ్ళు పోయారు, వీడు పుట్టారు అంటూ నష్టాలను, కష్టాలను పొందుతున్నానే. ఏమైనా బాగుందా? ఈ ప్రకృతి లేక, మాయా లేక ఈ భ్రాంతిలో ఎన్నాళ్ళు ఉంటాను? వీటిలోంచి బయటపడనా? ఈ ఒక్క జన్మయే అవకాశము కదా. ఈ జన్మలో బయటపడకపోతే మళ్ళీ ఇటువంటి జన్మ వస్తుందని గ్యారంటీ లేదు కదా. నిన్ననే చెప్పారు అనుభూతి ప్రకాశంలో, బ్రాహ్మణ జన్మన రావచ్చు,
స్వాదివ కుక్క మొదలైన జన్మలైనా రావచ్చు. We don't know. Now there is an opportunity, a beautiful, wonderful opportunity to realize who you are, who I am, who we are. Why do we waste your precious human birth? That too a gifted human birth. You have come to some level, isn't it? అధికారిత్వం కొంతవరకు ఉన్నది. ఈ అధికారిగా ఉన్నవాడము ప్రయత్నం చేయకుండా ఈ ప్రేయస్సులోనే నిమగ్నమై ఉంటాము. శ్రేయస్సు అయినటువంటి స్వరూపాన్ని తెలుసుకుంటాము. ఇది ప్రశ్న. సగవటు సగం ఇటు పెట్టకూడదు. నేను శ్రేయస్సులో కావాలంటే నాకు మోక్షం, కానీ నేను ప్రేయస్సును వదలలేనండి. కుదరదు, కుదరదు. నాహం జాతో న ప్రవృద్ధో న నష్టో దేహస్యోక్తాః ప్రాకృతాః సర్వధర్మాః. వాట్ am I? సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం. జీవం నాహ జీవో నాహం దేశికోక్త్యా శివోహం. శుద్ధ పూర్ణో నిత్య ఏక శివోహం. శివోహం, 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 శివోహం. ఇక్కడ చెప్పినటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి, తటస్థ లక్షణాలు. ఆ లక్షణాలన్నిటికీ తాత్పర్యవాక్యము శివోహం లేక సోహం. ఏమిటా తటస్థ లక్షణాలు? సాక్షి, అహం, నిత్యోహం, ప్రత్యేగాత్మా అహం, జీవో నాహం, శుద్ధ అహం, పూర్ణ అహం, నిత్య అహం, ఏక అహం, ఫైనలీ కల్మినేటింగ్ శివోహం. శివోహం, శివోహం, శివోహం. 3 నిమిషాల పాటు ప్రాణాయామం చేసుకుంటూ శివోహం అనే ధ్యానంలో నిమగ్నమై ఉందాం. అంటే అర్థం ఏమిటి? మగ్నం అంటే ములగడం, నిమగ్నం అంటే పూర్తిగా మునిగిపోవడం ఆ ధ్యానంలో. అంటే ఆ ధ్యాస, ఆ ధ్యానం తప్ప వేరేది లేకుండా ఉందాము. లెట్ us స్టార్ట్. శివోహం.
శివోహం, 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 శివోహం. నాహం జాతో న ప్రవృద్ధో న నష్టో దేహస్యోక్తాః ప్రాకృతాః సర్వధర్మా. ఓకే. కర్తృత్వాదిశ్చిన్మయాస్తి, కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం, నాహం నాయందు నాస్తి లేవు. అహం నాయందు నాస్తి లేవు. ఏమిటి లేవు? కర్తృత్వాది, కర్తృత్వము మొదలైనటువంటివి. కర్తృత్వము, అహము, మా భోక్తృత్వము, దాంతో వచ్చిన కన్ఫ్యూజన్స్, రాగద్వేషాలు అవన్నీ చిన్మయ స్వరూపమైన అహం నాయందు నాస్తి లేవు. ఒకే విషయాన్ని ఎన్ని శృతులు, ఎన్ని స్మృతులు, ఎన్ని ప్రకరణ గ్రంథాలు మాటి మాటికి ఎందుకు నొక్కి చెప్తున్నారు? అదే సత్యం గనుక. వీళ్ళందరూ కూడా కావాలని అబద్ధం చెప్పారుగా. ఈ శబ్ద ప్రమాణాలు, ఈ ఆప్తవాక్యాలు, ఈ గురువాక్యాలు ఇంతలా ఘోషిస్తున్నాయి కదా ఉపనిషత్తులు. ఎందుకు బుర్రకెక్కటం లేదు? బుర్రకెక్కింది ఎందుకు జీర్ణం అవడం లేదు? We have to question ourselves. చిన్మయ కేవల జ్ఞానస్వరూపమైన అహం నాయందు కర్తృత్వాది నాస్తి, కర్తృత్వాదులు లేవు. కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం, కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం, కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం. దెన్ హూ ఇస్ ద కర్త? చిన్మయమైనటువంటి నా స్వరూపము కర్త కాదు, భోక్త కాదు. జడమైనటువంటి శరీరాదులు, ఇంద్రియాలు, సూక్ష్మ శరీరము కర్త కాలేదు, భోక్త కాలేదు. ఎందుకంటే అవి చైతన్యం కాదు. మరి ఏదండి కర్త? అదేనండి, ఆ చైతన్యం ఎప్పుడైతే ఈ మీడియంలో రిఫ్లెక్ట్ అయిందో అక్కడ ఏర్పడిన చేతనయే కర్త. ఆ చేతనకే మరొక పేరు అహంకారం. ఈ అహంకారమే కర్త అని అనిపిస్తుంది. ఆ అహంకారాన్ని విడనాడడమే కర్తృత్వాన్ని విడనాడడం. కర్తృత్వాన్ని విడనాడడమే అహంకార రాహిత్యం. కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం, కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం, కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం, కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం. కార్యస్యైవ హి ఆత్మనో, ఆత్మస్వరూపమైన నాయందు కార్యస్య ఏవ హి నా, మే నాయందు, ఆత్మనః నాయందు, ఆత్మస్వరూపమైన నాయందు కార్యస్యైవ హి నా, కారయస్యైవ హి. కారయస్యైవ హి అంటే చేయించడం, తినడం, తినిపించడం. ఖాన, ఖిలాన, గానం. అలా అదేవిధంగా ఇక్కడ కర్త కారయత. కారయత అంటే చేయించడం, కలిగించడం. కారయస్యైవ హి ఆత్మనో నా, మే ఆత్మనః కారయస్యైవ,
ఐ కెనాట్ బి ది కాజ్ ఆఫ్ ఎనీథింగ్. నా వలననే జరిగింది ఈ మంచి పని. వచ్చాను ఫర్ ది కాన్ఫరెన్స్ ఎంత బాగా అయిపోయింది, భుజకీర్తులు వచ్చేసాయి, అందరూ పొగిడేశారు, ఎంతో బాగా జరిగింది, నేనే కర్తను, నేనే కలిగించాను, కారయిస్తున్నాను. యు ఆర్ నైదర్ ద డూయర్ నార్ ది వన్ హూ కాజెస్ ఇట్ టు బి డన్. कारयस्यैव नाहम् कर्तापि वा कारयितापि नाहम् भोक्तापि वा भोजयितापि नाहम्. వివేక చూడమణిలో నిధిధ్యాసన చేశాం. కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం కారయస్యైవ హి ఆత్మనో మే. దెన్ వాట్? శివోహం శివోహం శివోహం. నాహం జాతో న ప్రవృద్ధో న నష్టో దేహస్యోక్తాః ప్రాకృతాః సర్వధర్మాః కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం కారయస్యైవ హి ఆత్మనో మే. శివోహం శివోహం శివోహం. అనియంత్రిత శ్వాసతో సాధారణ శ్వాస తీసుకుంటూ శివోహం అనే మంత్రాన్ని నిధిధ్యాసన చేయాలి. ఒకసారి శివోహం అని ఫిక్స్ అవుతే అప్పుడు కర్త లేడు, కారయిత లేడు, పుట్టుక లేదు, వృద్ధి లేదు, పోవడం లేదు. ఇవన్నీ ప్రకృతి ధర్మాలు. ఈ కర్త కారయిత అనేవి అహంకారము. అహంకారం అంటే ప్రతిబింబ చైతన్యము లేక చేతనం. చైతన్యానికి కర్తృత్వం ఉండదు, కారయత్వం ఉండదు. జడమైన ఇంద్రియాలకు, స్థూల సూక్ష్మ శరీరాలకు కర్తృత్వము కారయత్వము ఉండే ఛాన్సే లేదు. అంటే ఆ చేతన లేక అహంకారమునకే ఈ కర్తృత్వ భోక్తృత్వములు. అవి నావి కావు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. అహంకారమునగా నేను కాదు. 3 నిమిషాలు ఆ శివోహంలో మళ్ళీ ఉందాం.
శివోహం. శివోహం. పిప్పలాదుడు గారు, ఆంగిరసుడు గారు, ఉద్దాలకుడు గారు, యమధర్మరాజు, యాజ్ఞవల్కుడు, వేదవ్యాసులు, శంకర భగవత్పాదులు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇంతటి ద్రష్టలందరూ కూడా అబద్ధం చెప్తారా? నిజం చెప్తారా? మేలు కోసం చెప్తారా? మన పాడు చేయడం కోసం చెప్తారా? ఆలోచించుకోవాలి. వాట్సాప్లో వచ్చినటువంటి ఒక డబ్బా మెసేజ్ నిజమని నమ్మిస్తామే. ఇంతటి శృతులు స్మృతులు ద్రష్టలు చెప్పినటువంటి ఈ శివోహం ఎందుకు నమ్మకం కుదరడం లేదు? తెలుస్తోంది థియరిటికల్గా, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు లీవ్ దట్. వై? రిఫ్లెక్ట్ చేసుకోవాలి. శివోహం. 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 విశ్రాంతిగా కూర్చోండి. కనులను గట్టిగా మూసి నెమ్మదిగా తెరవండి. బాహ్య ప్రపంచము, వ్యవహారం మారుతూ ఉంటుంది. స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. మనము శివోహం. స్వస్తి.